సో, ఇక్కడికి ఒక చాప్టర్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మన ఫార్మాట్‌లోని మనకి టాక్ రేషనల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదండీ! టాక్ రేషనల్లీ లైవ్ చాట్ పెట్టానిక్కడ. మనకి ఆహ్, కొన్ని క్లిప్స్ పెడుతూ ఉంటారండి మనకి. పెట్టి దాని మీద కామెంటరీ చేయమంటూ ఉంటారు. అలాగే మనకి సమీర్ గారు ఒకటి ఈ బుడత బత్తాయి గాడు ఉన్నాడు గదా! ఈ ఈడేది చెప్పిందన్నారన్నమాట. ఇటు మనం చేద్దాం టైం ఉంటే. సో, అలాగే మనకి కొన్ని ఆడియో క్లిప్స్ వచ్చినియి. ఆడియో క్లిప్స్ మీకొకటి పెడతాను నేను. ఆడియో క్లిప్ వినండి. విన్న తర్వాత నాకు దాని మీద మనం ఇప్పుడు కామెంటరీ చేద్దాం అసలు. ఒక బ్యాక్ పెడతాను. ముందుకు వెనకెళ్తే ఒకసారి ఉండండి. ఉంది అది కదా! నమ్ముతున్నారు కదా మీరు. మీరు మాకు విత్ ప్రూఫ్స్, రిఫరెన్సెస్ తోటి మార్చాలి. ఐ మీన్ బిలీవ్ చేయాలి అంటే ఫస్ట్ మాకు నమ్మకం కుదరాలి. నమ్మకం కుదరాలి అంటే ఫస్ట్ మీరు మాకు విత్ ప్రూఫ్స్, రిఫరెన్సెస్ తోటి మమ్మల్ని కన్విన్స్ చేయగలగాలి. ఇది ఒక ఛానెల్‌లో జరిగిన డిస్కషన్ అండి. దీంట్లో ఏంటంటే ఒక క్రిస్టియన్ అబ్బాయి ఎవరో తెలీదు మనకి. ఒక ఒక ఛానెల్‌కెళ్తే అక్కడ ఏం చెప్తున్నారంటే, ముందు మీరు మాకు ప్రూవ్ చేయాలి మీ దేవుడున్నాడని. అలాగే మా దేవుడు ఎంత స్ట్రాంగో అని చెప్పడం అనమాట ఇది. జస్ట్ ఒక కాంటెస్ట్ చెప్తున్నాను మీకు జరిగింది. ఒక ఛానెల్‌లో జరిగిన ఒక వాదోపవాదాలు లేకపోతే ఆ వాదనల మధ్య మీ బైబిల్‌కి ప్రూఫ్స్ ఏమి లేవు. మీ గాడ్ ఉన్నట్టుగా మా గాడ్‌కి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పడంతో మొదలవుతుందనమాట. వినండి ఒకసారి. ఓన్ మాటలతో మేము అలా కూడా వాళ్ళకి అలా చెప్తామండి. అలా అంటే మరి మీరు రాముడు ఉన్నట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా అండి? ఉంది అది కదా! నమ్ముతున్నారు కదా మీరు. ఏడ ప్రూఫ్ ఉంది? మేము మీ దగ్గరికి వచ్చి చెప్పలేదు కదా ఒక్క నిమిషం. మిమ్మల్ని మారమని. ప్రూఫ్ నిజంగానే కానీ మా ఉందండి. దేవుడు చెప్పాడు కదండి. దేవుడు నేను దాని గురించి మాట్లాడట్లే. మీరు ఇప్పుడు రాముడి ప్రూఫ్ అడిగారు. రాముడి ప్రూఫ్ నిజంగానే ఉందండి. ఇప్పుడు ఎక్కడుంది? సుప్రీం కోర్ట్ యునానిమస్ గా తీర్పు ఇచ్చింది చూసారా? రామాయణాన్ని తీర్పిచ్చింది? బేస్ చేసుకునే ఆ తీర్పు ఇచ్చింది. జస్ట్ బుక్ లో రాసినందుకు కాదు. రామాయణంలో ఎక్కడెక్కడ ఏ స్థూపాలను అక్కడ స్థాపించారో రాసి పెట్టుంది రామాయణంలో. ఆయా ఆయా చోట్ల వెతికి తవ్వితే ఆ స్థూపాలు కనిపించాయి. కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో నేను రాముడు చెప్తా. పుట్టాడు, నేను అయోధ్య చూసా. రాముడి జన్మస్థలం అని ప్రూవ్ అయింది కాబట్టే యునానిమస్ గా సుప్రీం కోర్ట్ లో తీర్పు వచ్చింది. అది ఒక కూర్చున్న 500 చెప్తా ఏళ్ళ ఎందుకు ఏంటి? ఇచ్చారంటే రామాలయం అది రామాలయం ఒక రిలీజియస్ రామాలయం సెంటిమెంట్ ని ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రెచ్చగొట్టద్దు ఒక్క అని నిమిషం, ఒక్క నిమిషం, వాళ్ళ ఒక్క నిమిషం, అలా ఒక్క నిమిషం, తీర్పిచ్చారు. చెప్పేదినండి. రామాలయం కూల్చేసిన 500 ఏళ్ల తరువాత కూడా ఆ స్తూపాలు తవ్వితే బయటపడ్డాయి. రామాయణం జరిగి అన్ని వేల సంవత్సరాలైనా కూడా దాని తాలూకా ప్రూఫ్స్ ఇంకా తవ్వితే మనకి దొరుకుతున్నాయి. కాబట్టే సుప్రీం కోర్టు ఏంటి హేతువాదం, వాళ్ళేమి రామ్ భక్తులు కాదు, వాళ్ళేమి హిందువులు కాదు, వాళ్ళేమి రాముని నమ్మేవాళ్ళు కాదు. సుప్రీం కోర్ట్ అన్నది నమ్మకాలని బట్టి వెళ్ళదు, సాక్ష్యాధారాలని బట్టి, ఎవిడెన్సెస్ ని బట్టి వెళ్తుంది. ఆ సాక్ష్యాధారాలు, ఎవిడెన్సెస్ హిందువులు చూపించగలిగారు కాబట్టి 500 ఏళ్ల తర్వాత కూడా బాబ్రీ మస్జిదే కావాలి అని మంకు పట్టుకుని కూర్చున్న ముస్లింలను కాదని మా రైట్ఫుల్ ల్యాండ్, మా హిందువుల రైట్ఫుల్ ల్యాండ్ ని మాకు లాస్ట్ కి ఇచ్చారు. అదండి. ఇప్పుడు విన్నారు కదా! యాక్చువల్‌గా ఏంటంటే రామాయణంలోని ఎక్కడెక్కడ తవ్వితే స్తూపాలు బయటపడ్డాయంట. రామాయణంలో ఉన్న వర్ణనల ప్రకారంగా. ఈ ఆవేశం ఆంటీకి ఎంత బుర్ర లేదంటే, అంత అసలు మెదడు లేదంటే, ఆమె అంటుంది 500 సంవత్సరాల తర్వాత కదా, అంటే కట్టిన 500 సంవత్సరాల తర్వాత బయటపడ్డా అంటుంది కదా. రామాయణంలో 500 సంవత్సరాల క్రితం అంటే ఏంటండి, 16వ శతాబ్దంలో ఏం కట్టారో రామాయణంలో రాశారు. అంటే రామాయణం ఎప్పుడు రాశారు? 16వ శతాబ్దంలో రాశారా? ఎందుకు రామాయణాన్ని పక్కన ఈ పెట్టండి. ఆవేశం ఆంటీకి లాజిక్ లేదా? అంటే బుర్ర లేదా? అంటే రాముడు పాపం ఇంత రాముడు ఇన్ని చేసినా సరే ఈవిడికి మెదడు ఇవ్వలేకపోయాడా? ఈవిడికి ఇంత భక్తి ఉన్నా సరే. ఇప్పుడు చూడండి, మాది కాబట్టి ఉంది ఇచ్చారు కాబట్టి మా రైట్ఫుల్ ఏదో చెప్పింది కదా, ల్యాండ్ అన్నారు కదా. రాని మళ్ళీ ఏదో రంపల్లా కోసి రైట్ఫుల్ అని ఏదో చెప్పింది. అదే మా రైట్ఫుల్. ఇప్పుడు వీళ్ళు ముందు ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ తీసుకుందాం. దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ ఏమంటుందంటే, రామాయణంలో ఉన్న ఎవిడెన్స్ ప్రకారంగా ఎక్కడెక్కడ తవ్వితే ఆ స్తూపాలు బయటపడ్డాయంట. రామాయణంలో ఏ శ్లోకంలో కూడా పలానా చోట పలానా స్తూపం ఉందని రాసి ఉండదు. ఎక్కడ రాయలేదు. అశోకుడు స్తూపాలు కట్టించినట్టు రాముడే స్తూపాలు కట్టించలేదు. ఆ రామాయణం దాని గురించి మాట్లాడలేదు. ఒకవేళ రామాయణం స్తూపాల గురించి మాట్లాడినా అది ఉత్తర రామాయణంలో రాయాలి కదా, ఎందుకంటే రాముడు అప్పుడే కదా రాజ్యం ఏలాడు. కానీ ఉత్తర రామాయణాన్ని వీళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా, ఎందుకంటే ఉత్తర రామాయణంలో రాముడు ఏమిటది ఇదేదో నెమలిని తిన్నాడు, ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఇంకా వేరే రకరకాలు ఉంటాయి కదా, సో వీళ్ళు ఒప్పుకోరు. నెక్స్ట్ ఉత్తర రామాయణంలో రాముడు స్తూపాలు కట్టించాడని దీని గురించి ఏమి ఉండదు. రాముడు స్తూపాలు ఏం కట్టించలేదు, అశోకుడు కట్టించినట్టు. ఇదంతా ఏంటంటేనండి,
ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, దీన్ని ఏమంటారంటే దీన్ని బుల్షీటింగ్ అంటారు అనమాట. అంటే అబద్ధాలు ఆడడం కాదు ఇది. అబద్ధాలు ఆడడానికి బుల్షీటింగ్ కి తేడా ఉంటది. ఆ అబద్ధాలు ఆడడం అంటే ఏంటంటే ఎవరైతే చెప్తున్నారో అబద్ధాలు వాళ్ళకి నిజం ఏంటో తెలుసు, వాస్తవం తెలిసి వాళ్ళు విల్ఫుల్ గా డిసీవ్ చేస్తున్నారు. అవతల ఎవరైతే వింటున్న వాళ్ళకి నిజం తెలియకూడదు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేస్తారనమాట అక్కడి నుంచి. అది అబద్ధం ఆడడం అంటే. బుకాయించడం అంటారు కదా, అది అబద్ధం ఆడడం, బుకాయించడం అవుతుంది. బుల్షీటింగ్ అంటే ఏంటంటే యూ డోంట్ ఈవెన్ కేర్ వాట్ ఈస్ ట్రూత్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. మనం మన 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 అప్పుడు పర్పస్ ఏదైతే ఉందో దానికోసం ఇంకా మనకి క్రియేటివ్ గా వాగేస్తాం ఇష్టం వచ్చినట్టు. అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, అందులో బోలెడని అబద్ధాలు ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. దట్ ఈస్ వాట్ బుల్షీటింగ్ ఈజ్. సో ఇప్పుడు ఇది బుల్షీటింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఆవేశం అంటే ఎవరైతే మాట్లాడారు ఇప్పుడు మా రైట్ఫుల్ అని చెప్పి రంపం కోసం రైట్ఫుల్ గా ఏదైతే మాట్లాడింది ఇవిడ, దిస్ ఈస్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బుల్షీటింగ్. అంటే ఏంటంటే యూ డోంట్ కేర్ వాట్ ఈస్ ట్రూ వాట్ ఈస్ రాంగ్. నువ్వు చెప్పే దాంట్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, బోల్డని అబద్ధాలు ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అక్కడ ఏంటంటే నువ్వు ఎలివేషన్ ఇవ్వదలుచుకున్నావు కాబట్టి, నువ్వు పంచదిలాగా రాసేద్దాం అనుకున్నావు కాబట్టి రాయడం అనమాట. ఇది రాజమౌళి ఎలాగే తీస్తాడు కదా సినిమాలు. మీరు RRR చూసారు అనుకోండి, ఇంకో రంపం అదే వాట్ ఎవర్ రైట్ఫుల్ గా తీసాడు కదా. మీరు RRR చూస్తే అందులో ఐదారు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, బోల్డ్ అంత ఫ్యాంటసీ ఉంటది కదా. దట్ ఈస్ బుల్షిట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ బుల్షిటింగ్. అంటే ఏంటంటే నువ్వు ఏదో ఎలివేట్ చేద్దాం అనుకున్నావు, నువ్వు ఒక ఫైట్ తీసి అదేంటది మన ఎన్టీఆర్ గోచి పెట్టుకుంటే తొడలంత బాగా కనబడతాయి, ఇట్లాంటి షాట్లు ఏవో ఇమాజినేషన్ ఉన్నాయి నీకు. సో అందుకని ఏం చేస్తాడంటే నువ్వు వాడికి చేతి గోచి కట్టించి తొడలు కనిపించాలంటే వాడు ఆదివాసీ అయితే బాగుంటది కదా. సో అందుకని నువ్వు ఆదివాసీలు లాక్కొస్తావు అనమాట. సో ఈ టైప్ థింకింగ్ అనమాట ఇదంతా. సో అట్లాగే ఇప్పుడు మీకు రామ్ చరణ్ మంచి మీసాలు పెట్టించి క్లీన్ షేవ్ పెట్టించి వాడు ఒక 100 మందిని కొట్టేస్తూ జాన్సన్ లాగా బ్యాటిల్ ఆఫ్ బాస్టర్డ్ సీన్ నువ్వు క్రియేట్ చేయాలనుకోండి, వాడు ఏదైతే బాగుంటుందో వాడు పోలీస్ అయితే బాగుంటది కదా. సో అందుకని కానీ అట్ ద సేమ్ టైం వాడినేమో నువ్వు అదేంటిది అల్లూరి సీతారామరాజు గెటప్ లో కూడా చూద్దాం అనుకుంటున్నావు. సో ఏం చేస్తావు, దాన్ని మిక్స్ మసాలా కిచిడి చేస్తావు అనమాట. సో అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు బ్రిటిష్ అంటారు పోలీసు ఫోర్స్ లో ఉండేవాడు అని చెప్పని ఇట్లా క్రియేట్ చేస్తావు. సో అంటే ఇదంతా ఏంటంటే నీకు కొన్ని ఏవో అంటే యూ హ్యావ్ సంథింగ్ ఇన్ ఐడియా. నీకు ఒక ఎలివేషన్ ఇవ్వాలో, లేకపోతే ఇటు తొడలు చూపించాలో, లేకపోతే రాముడిని ఎలివేట్ చేయాలో, ఇట్లాంటివేవో ఐడియాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, మధ్యలో కొంత ఫ్యాంటసీని లాక్కొచ్చి యూ క్రియేట్ సమ్ బుల్షిట్ అనమాట. అంటే దట్ ఈస్ కాల్డ్ బుల్షిట్. అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఇస్ ట్రూత్ ఆర్ ఫాల్స్, యూ డోంట్ కేర్. అదనమాట మీనింగ్. అంటే సమ్ ఆఫ్ ఇట్ కెన్ బి ట్రూ, సమ్ ఆఫ్ అందులో కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ హిందూ ఆర్గనైజేషన్స్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే హిందూ ఆర్గనైజేషన్స్ కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పలేదు, ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేయమని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏది ఇచ్చిందో అది ట్రూతే. కానీ ఆ వెనకాల రీజనింగ్ ఉంది చూడండి, స్తూపాలు కట్టేశారు, కిందేమో రామాయణంలో రాశారు, ఇదంతా బుల్షిట్ అనమాట, ఇదంతా రాంగ్ అనమాట. సో ఈ కొంత ఫ్యాక్ట్, కొంత ట్రూత్ ని, బోల్డ్ అంత ఫ్యాక్ట్ ని నీ ఎలివేషన్ కోసం నువ్వు వాడేసుకుంటే దాన్ని బుల్షిట్ అంటారు. సో అది మన ఆవేశం అంటే అది వేసింది అనమాట. మొత్తానికి మన వాళ్ళకి బాగా నచ్చింది, ఆవేశం అంటే పేరు బ్రహ్మాండంగా ఉందంట, అది పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఒక దీంట్లో కదా అంటే ఇప్పుడు చెప్పింది కదా, యాక్చువల్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బేస్డ్ ఆన్ రామాయణంలో ప్రూఫ్లు చూసి, లేదా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమైతే ఇచ్చిందో అవి చూసి వల్ల తీర్పు ఏమైనా ఇచ్చారంటే బేసిక్ గా తీర్పు ఇది ల్యాండ్ డిస్ప్యూట్ అండి. ఎగ్జాక్ట్లీ, దీని ప్రాపర్టీ డిస్ప్యూట్ లాగా ట్రీట్ చేశారు, అంతకన్నా ఏం చేయలేదు సుప్రీంకోర్టు చేసింది. అంతే, ల్యాండ్ డిస్ప్యూట్. అదంటే తల్లి బిడ్డ న్యాయం లాగా వాళ్ళు ఏం చేశారంటే, ఒరే అబ్బాయి ఎక్కడైతే మాబరీ మసీద్ ఉందో ఎక్కడైతే దాన్ని కోలగొట్టారో దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు, దాన్ని అలా వదిలేద్దాం. ఓకే, మీరు ఎవరైతే ల్యాండ్ సేకరించారో 2.7 acres ఏదైతే ఉందో అక్కడ రామ మందిరం ఎవరైతే అనుకుంటున్నారో అలా రామ మందిరం కట్టుకునేద్దాం. మరి మీ మాస్క్ ఎక్కడ అంటారా, ఓ పని చేద్దాం, మీకు 2.77 acres బదులు 5 ఎకరాలు ఇస్తాను. ఏమంటాబ్బా అంటే ఏమంటాడు, ఎస్ సార్ 5 ఎకరాలు ఇచ్చాను అంటారు లేదా. ల్యాండ్ డిస్ప్యూట్ లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హిస్టారికల్ ఈవెంట్స్ కి, ఎమోషన్స్ కి, మొత్తం మనోభావాలకి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెర్డిక్ట్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే అంటే రామ మందిరం తీర్పు. రామ మందిరం మీరు యాక్చువల్ గా చూస్తే అంటే అలహాబాద్ కోర్టు ఏం చేసిందంటే దానికన్నా ముందు 2010లోనే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే అది మీరు అన్నట్టు తల్లి బిడ్డ న్యాయం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు తల్లి బిడ్డ న్యాయం అంటే నేను ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నన్ను కొట్టే టీచర్ అంటే ఈ నన్ను కొట్టే టీచర్ అని చెప్పని ఏడుస్తున్నారు అనుకోండి, మీకు టీచరు మొదట ఎవరు కొట్టారని ఇన్వెస్టిగేట్ చేయదు. ఇప్పుడు కరెక్ట్, ఇద్దరు నోరు మూసుకోండి, ఇద్దరు కలిసి తినండి అని చెప్తుంది కదా. సేమ్ అంటే నేను అదే ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఇప్పుడు ఇద్దరు ఒకే దాని గురించి కూర్చున్నారు, అబ్బాయి పని చేయరా, ఆ టాయ్ నీకు, ఆ టాయ్ నువ్వు తీసుకోరా, నీకు కొత్త టాయ్ ఇస్తాను. అలహాబాద్ కోర్టు ఏమందంటే ఈ 2.77 acres ని 3 ముక్కల కింద చేసి 3 పిటిషనర్లకి ఇచ్చేయండి సమానంగా అని చెప్పింది. ఫస్ట్ చెప్పి మధ్యలో ఏదైతే బాబ్రీ డిమాలిషన్ సైట్ ఉందో అది ఎవరికి ఇవ్వద్దని చెప్పింది. ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్, ఆ మాస్క్ ఉందో
మాస్క్ ఎక్కడైతే డిమాలిష్ చేశారో. అయితే ఇది ఎవరికి నచ్చలేదు. తల్లి బిడ్డని ఎవరికి నచ్చుతుంది? ఇప్పుడు ముగ్గురు పిల్లలు కొట్టేసుకున్నారు అనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి మమ్మీ ఈయనని కొట్టాడు, వీడినని కొట్టాడు, వీడేనని కొట్టాడు ఫస్ట్ అంటే ముగ్గురు నోరు మూసుకుంటే వెళ్ళి పులిహార తినండి అందనుకోండి. సో అలా కొట్టు అదనమాట అంది. అది ముగ్గురు పిల్లలకి నచ్చదు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దాన్ని ప్రాపర్టీ డిస్ప్యూట్ కి ట్రీట్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం అడిగిందంటే ఈ ముగ్గురులో మొదట ఎవరు కొట్టారని అడిగింది. వీడు కొట్టాడు, లేదు వాడు కొట్టాడు, వీడు కొట్టాడు అంటే ఏమందంటే ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే అని అడిగింది, మొదట ఎవరు కొట్టి ఉండొచ్చు అని చెప్పిన వీళ్ళల్లో. సో ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు చూసిందండి. ఒకటి ఏంటంటే ప్రాపర్టీ ఓనర్షిప్, ఆ ప్రాపర్టీ అది ఎక్కడైతే ఉందో దానికి ఎక్కడెక్కడి నుంచి రిఫరెన్సెస్ ఉన్నాయని చూసింది ఒకటి. ఇప్పుడు ఇవేం డాక్యుమెంట్స్ అందరికీ ఉండవు కదా. సో వాళ్ళు ఏమంటారంటే ఆ ముందు వరకు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాని ముందు లేదంటుంది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు మన గురునానక్ కదా, గురునానక్ ఒకసారి విజిట్ చేశాడు అప్పట్లో హిస్టారికల్ గా. సో దేర్ ఆర్ సమ్ లిటరరీ రిఫరెన్సెస్ టు దట్, హిస్టారికల్ గా రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో అక్కడ రామ్ టెంపుల్ ఉండేది అన్నది ఒకటి సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది. రెండు ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే ఈ మసీదు కింద ఒకటి ఉంది కట్టడం అని చెప్పారు. ఒక స్ట్రక్చర్ ఉంది, అది హిందూ టెంపుల్ కాదు. అది మినార్ల కింద లేదు, ఏం కింద లేదు, మొదటి విషయం. రెండు ఆ స్ట్రక్చర్ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి శరత్ గారు, నేను ఆ పాయింట్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను, అదే పాయింట్ లో యాడ్ చేస్తాను. ఇది యాక్చువల్ గా జరిగిందండి. ఇదేంటంటే ద ఏఎస్ఏ కండక్టెడ్ 6 month ఎక్స్కవేషన్ టు కంక్లూడ్ దట్ ఏ హిందూ టెంపుల్ ఎగ్జిస్టెడ్ beneath the mosque. However, the both Verma and Menon చూడండి differed entirely with the ASI and argued that the excavated site threw up evidence of underlying structure that resembled either smaller mosques or Buddhist stupas, not temple. విన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆల్రెడీ ఆర్కియాలజికల్ సర్వే మన ఏఎస్ఐ ఏదైతే ఎక్స్కవేట్ చేసి బయటికి తీసిందో అవి స్మాలర్ రిజంబుల్స్ అన్నమాట. ఏంటి, మన మాస్క్ సంబంధించిన మన అటువంటివి కానీ లేకపోతే బుద్ధిస్ట్ స్తూపాలే తప్ప అవి టెంపుల్స్ కావు. They believed that the evidence collected during the excavation does not support AS's conclusion. ఇది యాక్చువల్ గా జరిగింది ఏంటంటే వాళ్ళకు ప్రొవైడ్ చేసిన దాంట్లో రామాయణంలో ఉన్న శ్లోకాల ప్రకారం ఎక్కడెక్కడైతే ఆ స్తూపాలు ఉన్నాయో అవి అక్కడక్కడ తవ్వితే బయటపడ్డాయంట. ఆవేశం అంటే చెప్పింది అదే కదా ఇప్పుడు. కానీ అది కదా జరిగింది ఏంటంటే ఆ బయటపడ్డ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధిస్ట్ స్తూపాలు. అక్కడ ఆ కిందనున్న స్ట్రక్చర్ కూడా ఒక లార్జ్ స్ట్రక్చర్ ఉందే తప్ప, ఈవెన్ సుప్రీంకోర్టు అగ్రీడ్ దట్ లార్జ్ స్ట్రక్చర్ ఉంది, కానీ ఏఎస్ఏ డజంట్ ప్రొవైడ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు షో దట్ ఇట్ వాజ్ ఎ టెంపుల్. అది మీరు కంటిన్యూ చేయండి. సో జరిగింది అది. సో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి ఏమి సుప్రీంకోర్టు డిసైడ్ చేయలే. అది ఆ పాయింట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్నది దట్ వాస్ బిల్ట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అనేది అయితే ఉందని చెప్పని. ఆ సంథింగ్ ఎల్స్ అనేది ఆ రాముడి గుడని లేకపోతే రామాయణంలో దాని గురించి వర్ణన ఉందని. రామాయణంలో ఎట్లా ఉంటదండి, బుర్ర లేదా మనకి? రామాయణం ఎప్పుడు కాలంలో జరిగింది, రామాయణం ఎప్పుడు రాశారు? వాళ్ళకి బుర్రలేదని చెప్పడానికి ఒకటేనండి. రామాయణం జరిగింది మన త్రేతాయుగంలో. యుగాల ప్రకారంగా వేసుకున్నా సరే మనకి ఇది ఒక 4 లక్షల సంవత్సరాలు, ఏది ఒక కలియుగం వదిలేద్దాం. వాళ్ళ సినిమాలో ఎప్పుడో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మిడిల్ ఎర్త్ ఎప్పుడో జరిగింది అది. కరెక్ట్. 4 లక్షలు 8 లక్షలు అదొక 16 లక్షలు కదా, 12 లక్షలు కదా. అది ఏంటి అన్ని సంవత్సరాల క్రితం జరిగి ఉండాలి. ఇది వాళ్ళ సినిమా ప్రకారం, ఏంటి వాళ్ళ రీల్ ప్రకారంగా. ఇప్పుడు ఆ రీల్ పక్కన పెడితే రామాయణంలో మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న శ్లోకాల్లోని ఆవేశం అంటే వాళ్ళు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే రామాయణంలో ఏ సర్గలో ఏ శ్లోకంలో స్తూపాల గురించి చెప్పారు. మరి అక్కడక్కడ తవ్వితే అంటే అక్కడ లొకేషన్ కూడా చెప్పు ఉండాలి కదా ఈ లెక్కల్లో. బాబు మీరు ఇక్కడ తూర్పున 4 క్రోసుల దూరంలో, ఉత్తరాన్న 5 యోజనాల దూరంలో ఏదో వర్ణన ఉండాలి కదా. అక్కడ క్రోసులు క్రోసులును మన ఈ యోజనాలు తప్ప ఇంకో లెక్క లేదు కదా. మీటర్లోనూ మన ఏంటి ఫీట్లు లేవు కదా దాంట్లోని. వాళ్ళు లొకేషన్ చెప్పు ఉండాలి, పలానా లొకేషన్ అని. అయోధ్య అంటే ఎంత పెద్దది, అయోధ్యలోని ఎక్కడ అయోధ్య మన అయోధ్య కాండలోని రామాయణంలోని స్తూపాల యొక్క ప్రస్తావన ఎక్కడొస్తుందంటే వీళ్ళు అశ్వమేధ యాగం చేసినప్పుడు అన్ని స్తూపాలకి రకరకాల జంతువులు కట్టేస్తారు అనమాట. అవును, అంతే. అక్కడ స్తూపాలు వస్తుంది, ఇంకెక్కడ కూడా పలానా చోట పిల్లర్ ఉందని కానీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే
ఇమ్మీడియేట్ గా సీతని మ్యారేజ్ చేసుకొని అయోధ్యకు వచ్చిన తర్వాత రాముడికి పట్టాభిషేకం చేద్దామని మన దశరథుడు నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు వెంటనే దశరథుడు చాలా హడావుడిగా చేసేస్తుంటాడు. మన రేపే పట్టాభిషేకం హడావుడి చేస్తుంటాడు అనమాట. ఈ హడావుడికి మన మందరికి డౌట్ వచ్చి వెళ్ళి కైకేయి చెప్తుంది అనమాట. అప్పుడు కైకేయికి ఇచ్చిన మాట ఉంటుంది కదా, కైకేయికి ఇచ్చిన మాట ఏంటి, ఫస్ట్ రాముడిని వనవాసానికి పంపించడం కాదు, భరతుడిని రాజు చేయాలని ఆల్రెడీ దశరథుడు కైకేయికి మాటిస్తాడు. అవును. ఆ మాట తప్పడం కోసమే కంగారు పడతా ఉంటాడు, రేపే చేసేయండి అని చెప్పేసి. ఏంటి ఈ ఇక్కడ ప్రమాణ స్వీకారం ముందే చేసేయాలి, లేకపోతే తర్వాత మళ్ళీ అవిశ్వాసం వచ్చేస్తుంది. అవిశ్వాసం ఎగ్జాక్ట్లీ మొన్నసారి అలా జరిగింది, గుర్తుందా మీకు? ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేసేయండి లేకపోతే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడతారు అన్నట్టుగా. అవును. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే అది అయిపోయిన తర్వాత రెండో వారంలోని ఇంకెక్కడ ఒకటి రాజ్య పరిపాలన రాదు. ఎంతసేపు అరణ్యకాండ కిష్కింధకాండ, తర్వాత సుందరకాండ తర్వాత యుద్ధకాండ. ఈ మధ్యలో ఎక్కడ కూడా రామాయణంలో అయోధ్యలో స్తూపాల గురించి ప్రస్తావన ఎక్కడా లేదు. అవును. ఒకవేళ అయోధ్యలో పలానా స్తూపం ఉందని చెప్తే ఆ శ్లోకాలు చెప్పాలి. నువ్వు ఎంతమంది బుల్షీట్ అన్నారు కదా, ఎందుకు బుల్షీట్ అంటే ఎవరైతే ప్రూఫ్ చూపించకుండా, మనమైతే శ్లోకం చూపిస్తాను నేను, ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదానికి శ్లోకం చూపిస్తా, ఇంక్లూడింగ్ రాముడికి కూడా తెలుసు రాముడికి రాజ్యం పట్టాభిషేకం చేసుకునే అర్హత లేదు. ఎందుకంటే దశరథుడి తర్వాత నెక్స్ట్ రాజు అవ్వాల్సింది భరతుడు. ఆ విషయం దశరథుడు మాటిస్తాడు. అంటే ఇప్పుడు రాముణ్ణి పితృవాక్య పరిపాలకుడు అని పంపు కొడుతుంటారు కదా, ఈ వెనకాల నుంచి పొగుడుతూ ఉంటారు కదా, అసలు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనుడు ఎవరు అంటే దశరథుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా వెంటనే రాముడికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు రైట్ఫుల్గా నాకు రావాల్సిన కోరిక ఇది, నాకు రావాల్సిన ప్రామిస్ ఇది కదా అని కోరిక కోరుతుంది అనమాట. అది కోరిక కూడా రాదు, ఆల్రెడీ ఇచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేయమంటది. అది జరిగింది అక్కడ. ఈ మొత్తం బాలకాండ నుంచి అయోధ్యకాండ మధ్యలో ఎక్కడ కూడా మీకు స్తూపాల ప్రస్తావన కానీ, అయోధ్యలో పలానా స్తూపం ఉంది ఎగ్జాక్ట్గా అక్కడే మన ఏఎస్ఐ కనుక తవ్వి తీసి ఆ ప్రూఫ్ని సుప్రీంకోర్టు చూపించినట్టుగా ఎక్కడ లేదు. అవును. మీరు ఇందాక మీ ఫ్లో ఆఫ్ చేసండి. మీరు బేసిక్ గా సుప్రీంకోర్టు మనకి డిసైడ్ చేసింది ప్రాపర్టీ ఓనర్షిప్, పొసెషన్, ఓనర్షిప్ అని కాదు కానీ పొసెషన్, ఎవరి అధీనంలో ఉండేది, ఎవరు ఆ ప్లేస్ ని ఎక్కువ వాడుకున్నారు అనే దాని మీద దే వెంట్ బిహైండ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్తూ చూసుకుంది ఏంటంటే, వాళ్ళు అన్నది ఏంటంటే, సో దీనికన్నా ముందు ఆ పొసెషన్ అనేది ఆ బయట ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంగణం అంతా ఉందో దాని పొసెషన్ అనేది ఎక్కువ హిందువుల గతంలో ఉండేది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ 2.77 ఏకర్స్ ఇది ఫెయిత్ సిగ్నిఫికెన్స్ ఉందని మనం అంటున్నాం కాబట్టి అందుకని ఇది ఈ ఎకర్స్ మేము ప్రాపర్టీ డిస్ప్యూట్ కింద దీన్ని ట్రీట్ చేసి ఇస్తున్నాం అని చెప్పి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పది. సుప్రీంకోర్టు తీర్చైతే మీకు తెలిసేది ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు అది ప్యూర్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్ కింద ట్రీట్ చేశారు దాన్ని. ముందు ఎవరు కొట్టారు అన్నదే వాళ్ళు, అంటే ఇద్దరు పిల్లలు కొట్టుకుంటుంటే ముందు ఎవరు కొట్టారని చెప్పని ఎవడైతే కొట్టాడో ముందు వాడిని పనిష్ చేసినట్టు. ఇది ఆ కైండ్ ఆఫ్ తీర్పు ఇది. అండ్ ఇది ప్రాపర్టీకి అప్లై చేశారు వీళ్ళు. అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఏముందండి, ఇప్పుడు ఎవరికి పత్రాలు ఎవరు పొసెషన్ లో ఉందని ముందు మనం ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళది అని చెప్పి కోర్టులు ఇస్తాయి కదా తీర్పు. అట్లా ఆ రకంగా ట్రీట్ చేసి ఇవ్వడం జరిగింది. సో అంతేగాని రాముడు ఉన్నాడని కాదు, రాముడు బాణం వేసాడని కాదు, శ్రీలంక యుద్ధం చేశాడని కాదు, అక్కడేమో ఉడతలతో ఏదో బ్రిడ్జ్ కట్టారని కాదు, ఇదేమి కాదు. ఇక్కడ కనిపిస్తుంది, ఇట్ వాజ్ ద ఫెయిత్ అండ్ బిలీఫ్ ఆఫ్ హిందూస్ దట్ ద ప్లేస్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రామా ఈవెన్ బిఫోర్ ద మాస్క్ వాజ్ కన్స్ట్రక్టెడ్. ఇదనమాట. యాక్చువల్ గా ప్యూర్ గా మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు మన కథలో చదువుకున్నాం కదండి, బట్టి విక్రమార్క కథలోని బట్టి విక్రమార్కుడు బేతాళుడిని భుజం మీద తీసుకుని మోసుకొస్తాడని అందరికీ తెలుసు కదా మనకి. అలాంటి పాపులర్ కథ ఉన్నప్పుడు మనం ఆ కథ బేస్గా మనకు తెలిసింది విక్రమార్కుడు బేతాళుడు శవము, విక్రమార్కుడు రాజు అని అందరికీ తెలుసు కదా. సేమ్ అలాగే ఇది ఒక ఫెయిత్ బేస్డ్. రాముడు పుట్టింది ఎక్కడరా అంటే మనం పుస్తకాల్లో ఆ ప్రశ్న అడిగినప్పుడు అయోధ్య అని చెప్తాం, అంతే కదా. మనం ఎగ్జాక్ట్ గా సేమ్ ఫెయిత్ బిలీఫ్ హిందూస్ బేస్ మీదకి ఇచ్చిందే తప్ప ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన పరంగా అవి ఎక్కడైతే ఉన్నాయో తవ్వి ఆ బుక్ తో మ్యాచ్ చేసి, రామాయణం బుక్ తో మ్యాచ్ చేసి మటుకు తీర్పు ఇవ్వలేదు. ఈ పాయింట్ చెప్పడం కోసమే ఈ జస్ట్ ఇవన్నీ చూపించడం జరిగింది. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు హ్యారీ పోటర్ ఎక్కడ ఉండేవాడు? హ్యారీ పోటర్ ఎక్కడ పుట్టాడు? లండన్ లో పుట్టాడు కదా. అవును. సో ఇప్పుడు నేను అదేంటది కింగ్స్ క్రాస్ స్టేషన్ లో
లో హ్యారీ పాటర్ ఎక్కడ ఎక్కేవాడు, హాగ్వర్ట్స్కి ఎలా వెళ్ళాడు, కింగ్స్ క్రాస్ స్టేషన్ నుంచి వెళ్ళేవాడు. అవును. అవునా కదా, యు నో దట్ రైట్. సో ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఆఫ్ హ్యారీ పాటర్ ఫ్యాన్స్ బట్టి నేను ఇప్పుడు కింగ్ క్రాస్ స్టేషన్ ని హ్యారీ పాటర్ స్టేషన్ కింద పేరు మారుస్తాను అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్. ఇప్పుడు మనకు కామెడీగా ఉంటది, కానీ మీరు హ్యారీ పాటర్ ని దాదాపు ఒక 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు గ్యాస్ కొట్టి బాగా దాని గురించి హ్యారీ పాటర్ లేలా అని చెప్పి ఆడుతున్నారు అనుకోండి ప్రతి సీజన్ ఉమ్. ఆడేసి దాని చుట్టూ జై పాటర్ అని చెప్పని నేను ఒక స్లోగన్ తీసుకొచ్చేసి ఆవేశం చేసేసి నమ్మేలా చేయగలిగారు అనుకోండి. ఇఫ్ యూ క్రియేట్ అ కల్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యూ మేక్ రిలీజన్ అవుట్ ఆఫ్ హ్యారీ పాటర్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి వస్తాయి. సో లార్జ్ నంబర్స్ లో జనాలు చాలా ఫికల్ మైండెడ్ గా బిహేవ్ చేయొచ్చు. ఫెయిత్ అండ్ బిలీఫ్ కి ఒక యాడ్ స్టిక్ అంటూ ఉండదు, ఒక కొలమానం అంటూ ఉండదు. పీపుల్ కెన్ బిలీవ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టూపిడ్ థింగ్స్ కదా. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో ఇప్పుడు దాన్ని బట్టి నేను తీర్పులు ఇస్తున్నాను అన్నది ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ సుప్రీంకోర్టు ఎట్లా దీన్ని ట్రీట్ చేసిందంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ కి ట్రీట్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన దాని అర్థం ఏంటది, అదేదో హిందువులకి ఏదో వ్యాలిడేట్ చేసినట్టు కాదు అని వాళ్ళు అనుకుంటుంటే అది వాళ్ళ పెచ్చది, అంతకన్నా మనం చెప్పడానికి కూడా ఏం లేదు అక్కడ. సో ప్రాపర్టీ డిస్ప్యూట్ అంతకన్నా కదా. ఇప్పుడు దానికన్నా ముందు పొసెషన్ కనుక ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు అనుకోండి, వక్ఫ్ బోర్డు అయితే ఎవరో ప్రూవ్ చేసుకోగలిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ముందు. సో అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి, అయోధ్యలో రాముడు పుట్టలేదనా? అంటే ఒకవేళ అయోధ్యలో రాముడు పుట్టాడు అనుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కనుక అలా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు పుట్టలేదని అన్నట్ట. అంటే వీళ్ళందరూ ఇప్పుడు హిందువులందరూ వాళ్ళు మొత్తం వాళ్ళు ఉదాసీనంగా కూర్చుంటే ముస్లింలందరూ చంకలు గుద్దుకుంటుంటారంటే ఏంటంటే అంతే. ఇప్పుడు చూడండి ఎందుకు ఎక్కడ చూడండి, బాబ్రీ మసీద్ ఇక్కడ ఉంది, కనిపిస్తుందా మీకు ఇక్కడ? అవును, బాబ్రీ మసీద్ ఇక్కడ ఉంది అనమాట, ఈ ప్లేస్ లో ఉంది. ఇక్కడ ఫైజాబాద్ ఇక్కడ ఉంది, అవును, రామ మందిరం కట్టింది ఇక్కడ, అవును, ఫైజాబాద్ లో ఎక్కడ కట్టారు రామ మందిరం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా స్తూపాలు ఎక్కడ దొరికినాయి కదా. అంటే మామూలుగా అదే ఆర్గ్యుమెంట్ పట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో స్తూపాల ప్రకారం స్తూపాలు దొరికినాయి. స్తూపాలు దొరికితే స్తూపాలు ఎక్కడ దొరికి ఉండాలి కదా. స్తూపాలు ఎక్కడ దొరికితే బర్త్ ప్లేస్ రామాయణం మన అయోధ్య, ఆ స్తూపాలు ఎక్కడ అయితే మరి మందిరం ఎక్కడ ఎందుకు కట్టారు? ఇప్పుడు ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు అంటే నేను అనేది ఇప్పుడు ఇక్కడ కట్టారని పోనీ ఇక్కడ నుంచి ఇంకా దూరం జరుపుతాం, ఇంకో చోట ఎక్కడో అలా. అంటే దీన్ని దూరంగా జరుపుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనకి కావాల్సింది రామ మందిరమే తప్ప కావాల్సింది ఇప్పుడు ఇప్పుడు రామ మందిరం ఇప్పుడు ఇక్కడ బాబ్రీ మసీద్ అలాగే ఉందండి, ఇంకో కొత్త మసీద్ అక్కడ వచ్చింది, ఇక్కడ ఇంకో గుడి కట్టుకున్నారు. సో రామ మందిరాన్ని ఒక వేరే న్యూ టెంపుల్ కింద చూడాలి. అది అయోధ్య అనే ఆ ప్లేస్ లో కట్టారు కనుక, అయోధ్యలో కట్టారు కనుక అంతే తప్ప ఇది ప్రతి సంవత్సరం చాలా కొత్త టెంపుల్స్ కడతా ఉంటారు కదా, అలాగే ఇది కూడా కట్టినట్టు అంతే. దీన్ని ఒక ఎమోషనల్ కనెక్ట్ చేసేసి 500 సంవత్సరాల యొక్క మన యొక్క తపనాన్ని మొదలెట్టారు కదా వీళ్ళు. ఎక్కడ పెట్టారు మీకు ఇది? అది 500 సంవత్సరాలు అదేం కదా, అక్కడ నుంచి మీరు 500 చూసుకుంటే సంవత్సరాల తపనేం లేదు, గత 10 సంవత్సరాల వాట్సాప్ తపన ఇది, అంతకన్నా ఏం లేదు. వాట్సాప్ తపనే అది కూడా. ఎప్పుడైతే ఐడియల్స్ తీసుకెళ్లి మాస్క్ లో పెట్టారో అక్కడ నుంచి గొడవ ప్రారంభమైందండి మెయిన్. అంతకుముందంతా సాఫ్ట్ ఫైట్ అనమాట, ఏంటి కోర్టులో తేల్చుకుంటున్నారు అంతే. అవును, ప్లస్ అందులోని ఈ మందిరం కింద తవ్వి గనక మాస్క్ కింద తవ్వి గనక తీయగలిగితే అక్కడ దొరికేవన్నీ కూడా బుద్ధిస్ట్ స్తూపాలే. దాని మీద ఇంకొక షో చేయొచ్చు మనం, ఎందుకంటే అక్కడ అయోధ్యలో తవ్వితే దొరికిన బుద్ధ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధిజానికి సంబంధించినవి అవన్నీ బ్యాక్ పంపించమని అడిగారు ఈ బుద్ధిస్ట్ సొసైటీస్ ఉంటాయి కదా వాళ్ళు, అంటే మేము మ్యూజియంలో పెట్టుకుంటామని. అంటే ఆ ప్లేస్ అంతా కూడా ఇంతకుముందు బౌద్ధారామాలు ఉండేవి, అది గ్యారంటీ, ఏదో బాబరు రాకముందు. అసలు చాలా బౌద్ధారామాలని మధ్యలో మీకు గుళ్ళ కింద మార్చిన ఉన్నాయి సందర్భాలు. అవును, సందర్భాలు ఉన్నాయి. అంటే దొరికిన అంటారు చూసిన ఎర్రచీర కట్టుకుందల్లా మా ఆవిడ అన్నట్టుగా దొరికిన ప్రతిదీ కూడా సనాతన ధర్మానికి సంబంధించింది, హిందూ ధర్మానికి సంబంధించిందే కాదు. ఏది దొరికినా బై డిఫాల్ట్ అది బుద్ధుడికి సంబంధించింది అయి ఉంటుంది. అది మోస్ట్లీ వాళ్ళే కట్టారు మొదట్లో, ఈ ఆరామాల గడ్డాలు, పెద్ద పెద్ద ప్లేసెస్, పగోడాల గడ్డం అన్ని బౌద్ధంలో ఉండేది, బౌద్ధులు ఉండేది. అలాగే నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను చూసారా మీకోటి, కాపీ పేస్ట్ అని చెప్పేసి. చాలా మటుకి బుద్ధుని యొక్క విగ్రహాలని మన టెంపుల్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఒకనొక స్లీపింగ్ బుద్ధ కాన్సెప్ట్ కూడా విష్ణుమూర్తికి కన్వర్ట్ చేశారు. అవును, వైష్ణవంలో చాలా ఇమేజరీ కథలు వైష్ణవ మైథాలజీలో ఉండే చాలా క్యారెక్టర్స్ అవన్నీ బుద్ధుడికి దగ్గరగా ఉంటాయి బాగా. యాక్చువల్గా ఇది చూడండి, ఇది 10th సెంచరీ నుంచి 16th సెంచరీ అప్పుడే డెవలప్ అయింది అనమాట వెర్నాక్యులర్ రైటింగ్స్ అంతా. బుద్ధుడిది ఎప్పుడు 6th and 4th సెంచరీ బీసీ. అవును, సో చాలా లాంగ్ హిస్టరీ ఉంది. ఇంకొక చాప్టర్, ఇంకొక పోస్ట్ పెడతాం. అదేంటంటే ఇప్పుడున్న ఈ వాసుదేవ ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో మన విష్ణు సహస్రనామంలో పేర్లు చాలా మటుకు బుద్ధుడి పేర్లు అయ్యాయి.
విష్ణు పేర్లు. సో, మనం అనుకున్నయన్నీ కూడా అది అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వైష్ణవిజం ఈజ్ ఎ ఒరిజినల్ ఐడియా కాదు. అది నేను చెప్పేది. అవును. ఇట్స్ ఎ కాపీడ్ ఐడియా. మీకు ఏమైందంటేనండి, అప్పటి బౌద్ధం ప్రాక్టీసెస్ లో కొన్ని ఏవైతే ఉన్నాయో అవి శాక్తేయంలోకి, అవి వైష్ణవంలోకి మీకు చాలా తీసుకున్నారు వాళ్ళు బాగా. అవును. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి చాలా మంది ఎలా అనుకుంటామంటే, మనం చూసుకునేటప్పుడు మన ఫోటోలు చూస్తాం కదా, మన హిందూ దేవుళ్ళ ఫోటోలు చూసి మనం ఓహో ఇది అప్పట్లో నుంచి కూడా ఇలాగే ఉండేదని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం చూస్తున్న హిందూ దేవుళ్ళ ఫోటోలు ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే ఇప్పుడు ఉన్న ఐకాన్స్ పిక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ మధ్యలో డెవలప్ అయినాయి ఇవన్నీ. అంటే మీరు ఏదో వేదాల్లో లేకపోతే అవి చదివితే అక్కడే ఉండదు ఇట్లాంటి డిస్క్రిప్షన్స్. అండ్ కొన్ని దేవుళ్ళవి అయితే ప్రతి మచ్ రాజా రవివర్మ పెయింటింగ్లు గీసిన తర్వాత అవి స్టాండర్డైజ్ అయ్యాయి ఓహో డిపిక్షన్ అనేది. దట్స్ హౌ ఇట్ హాస్ హ్యాపెండ్. కొన్ని మీకు ఏదో దేవాలయాలు, గుళ్ళకి బయట ఉన్న ఈ ఇదేంటది శిల్పాలు బేసిస్ మీద కొన్ని ఉంటే, చాలా వరకు మీకు ఈ క్యాలెండర్ ఆర్ట్ డెవలప్ అయిన తర్వాత రాజా రవివర్మ యాక్చువల్ గా హీ ప్రిటీ మచ్ స్టాండర్డైజ్డ్ లాట్ ఆఫ్ హిందూ గాడ్స్ డిపిక్షన్స్, ఫోటోలు కానీ ఇట్లా ఉండడం అనేది. అవును. ఇప్పుడు మీరు కొన్ని చూస్తున్నారనుకోండి, ఎవరో రాజా రవివర్మ దాంట్లో లక్ష్మీ పెయింటింగ్ చూసారా మీకు? లక్ష్మీ పెయింటింగ్ ఇంత మామూలుగా సింపుల్‌గా ఉంటాయన్నమాట. అంతకుముందు వేసిన ఒక మామూలు ఒక గృహిణి, ఒక వుమెన్ ఎలాగుంటదో అలా ఉంటాయి. ఇప్పుడు మీరు అంతకుముందు మనం ఒకటి రాముడిని చూపించాం కదా! రామ కూడా ఇనీషియల్‌గా చాలా చక్కగా ఉంటాయి. నీట్‌గా మనం మందిర్ పాలిటిక్స్ అని ఒక షో చేసినప్పుడు మనం సిక్స్ ప్యాక్ రామ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. మామూలుగా ఒక ప్రసన్న వదనం, నవ్వుతూ ఉన్న ముఖం నుంచి ఒక గంభీరంగా ఒక సిక్స్ ప్యాక్స్ వేసుకొని ఒక సింగిల్ సీత ఎవరుండరు పక్కన, ఇంకా ఒక రాముని ఎలా ప్రెజెంట్ చేశారో అలాగా మాడిఫై అవుతూ వచ్చినాయి హిందూ గాడ్స్ అన్ని కూడా. అవును. అలాగే ఆంజనేయుడు, హనుమంతుడు ఎట్లాగైతే భక్తి ఎక్స్ప్రెషన్ ఉండేదో, తర్వాత ఏమో చాలా యాంగ్రీ ఎక్స్ప్రెషన్ తో వచ్చింది కదా తర్వాత. హనుమ కూడా ఇది బజరంగ్ అని ఒకటి వస్తుంది చూసారా మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో, ఆ కోపంగా ఉగ్ర రూపం. ఇంక్లూడింగ్ మన అశోకుడి స్తూపం మీద ఉన్న 4 సింహాలు బొమ్మలు ప్రసన్న వదనంతో చక్కగా నవ్వుతున్న సింహాల్లో ఉంటాయి, గుర్తుందా మీకు? అవును, రాయల్ లుక్ ఉండేది అది కూడా. కానీ ఇప్పుడు దాన్ని కూడా మార్చేసేసి ఒక ఫెరోషియస్ సింహాలు ఇలా గంభీరంగా ఉన్నది పెట్టారు, బాగా నోరు తెరిసి కోరలు కనిపించేలాగా. సో అలా మారుతూ వస్తుందండి. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చిన్నది, అది ఫస్ట్ ఆవేశం ప్రజెంటేషన్ చూశారు కదా. నెక్స్ట్ ఇంకోటి, ఈ హిందుత్వ ఛానల్స్ లో ఏం జరుగుతున్నాయి అన్న విషయం అయితే ఇంకొకటి వినండి.